పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు, న్యాయ సలహా అనంతరం స్పీకర్ నిర్ణయం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, 20 అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. రెండు కోట్లు ఇవ్వాలి లేదంటే చంపేస్తాం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ. భద్రాచలం దగ్గర ఉధృతంగా గోదావరి, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేసిన నేతలు. భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి, లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు. రాజ్యాంగ సవరణను దేశమంతా స్వాగతిస్తోంది. కాంగ్రెస్ కు అభ్యంతరం ఎందుకన్న కిషన్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ హాజరైన ఇండియా కూటమి నేతలు. యూరియా కోసం రైతుల గోసలు, తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఉత్తర్వులు. ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు. రాధాకృష్ణన్కే ఓటు వేస్తామని బొత్స వెల్లడి. దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి. భారీ బహిరంగ సభలో ఒకరు మృతి, 400 మందికి అస్వస్థత. విశాఖ వెలంపేటలో ఒరిగిన బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందోనని స్థానికుల ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్. బయటపడ్డ రెవెన్యూ అధికారుల అలసత్వం. వర్షాకాలంలో గుర్తొచ్చేది బొగతా జలపాతం. కొండపై నుంచి జాలువారుతూ ఆకట్టుకుంటున్న నీరు. గెలవాలంటే పోరాడాల్సిందే, నటి అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు. చర్చలకు రష్యా సానుకూలం కాకపోతే అమెరికా గట్టిగా స్పందించాలన్న జెలెన్స్కీ. జీఎస్టీ కొత్త విధానంపై ఇన్వెస్టర్ల ఆశలు. ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో లాభాల స్వీకరణతో ఒత్తిడి. అంతరిక్ష యాత్రలో కీలక సమాచారం సేకరించాం. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన శుభాంశు శుక్లా.